సోలార్ బిగించుకున్నాం కదన్నా, ఏసీ కూడా బిగించుకోవచ్చా? అది సోలార్ పెట్టుకున్నాం కాబట్టి సోలార్ పెట్టుకున్నాం కదా. సోలార్ ఇప్పుడు మనం ఇది పెట్టాం కదా, ఇక్కడ తయారు చేసిన కరెంట్ ఏది మన ఇంట్లో కరెంట్కి లైన్ ఇవ్వరు. ఓకే. ఎందుకంటే సాధారణంగా అందరికి నీకు వచ్చిన డౌట్ ఇదే, అండ్ మేము 2 ఏసీలు ఉన్నాయి, సోలార్ పెట్టుకోవచ్చా, సోలార్ పెట్టుకున్నాక ఇంకొక ఏసీ పెట్టాలా అని చాలా మందికి డౌట్ ఉంది. అసలు ఇంట్లో కరెంటు వాడకానికి పైన ఉన్న సోలార్ కి అసలు సంబంధం ఉండదు. ఎందుకంటే మనం ఇక్కడ తయారు చేసే ప్రతి యూనిట్ కూడా డైరెక్ట్ గా గ్రిడ్ కి వెళ్ళిపోతుంది. అందువల్ల ఏమవుతుందంటే మనం ఎంత కెపాసిటీ సోలార్ పెట్టుకున్నామో అంత కెపాసిటీ పవర్ అనేది మనం గ్రిడ్ కి అమ్ముతాం. కానీ ఇన్నాళ్ళు గ్రిడ్ నుంచి కొనుక్కున్నాం. మనకి ఇది 3 కిలోవాట్ కదా, ఇది 360 యూనిట్లు నెలకి, రోజుకి 12 యూనిట్లు గ్రిడ్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మీ ఇంట్లో కరెంట్ ఏదైతే ఉందో అది యాక్చువల్ గా వాడుకోవచ్చు. మీరు ఇన్వర్టర్ పెట్టుకోవచ్చు, ఇంకో ఏసీ పెట్టుకోవచ్చు, లోడ్ పెంచుకోవచ్చు. కాకపోతే ఇక్కడ తయారు చేసిన కరెంట్ ఎంత అయితే ఉందో అంత కరెంట్ బిల్లు మనం కరెంట్ బిల్లు తగ్గుద్ది. పిడిగిలు పడినా సరే ఇప్పుడు మన ఇంటికి అది అలాక్కుంటది. ఇంకా సపరేట్ గా రాడ్ చేసి పెట్టాం కదా, జనరల్ గా దీని మీద పెట్టేస్తారు, మనం దానికి సపరేట్ గా రాడ్ చేయించి మరీ పెట్టాం. అంటే కరెంట్ అనేది రాదు. ఇప్పుడు చాలా మందికి అదే భయం, సోలార్ ఉంటే పైన ఇక్కడ అంత కరెంట్ ఉంటదేమో. ఇది అంతా డీసీ కరెంట్, డీసీ కరెంట్ కాబట్టి దీని నుంచి షాక్ రావడం కానీ ఇది కానీ ఉండదు. అలా కాకుండా దీని నుంచి డైరెక్ట్ గా ఒక ఎర్తింగ్ వైర్ కూడా వెళ్ళుద్ది కిందకి. మనకి కిందకి వైర్ వెళ్ళుద్ది, కిందకి ఎర్త్ వెళ్ళుద్ది దీని నుంచి. ఎర్తింగ్ వైర్ వెళ్ళుద్ది. ఎర్త్ చూసా, ఇక్కడ ఎర్తింగ్ ఉంది. మీకు ఇలాంటి సోలార్ డౌట్స్ కనుక ఉంటే నాకు కామెంట్ చేయండి. నాకు తెలుసున్న నాలెడ్జ్ లో యాజ్ అ వెండర్ గా మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.